నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్‌లో చాలా కార్యక్రమాలు చేసున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. రఘుప్రియ గారు, ఇక నెక్స్ట్ రాశి వృషభ రాశి. వృషభ ఓకే. రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం? వృషభ రాశి వారికి కెరియర్ పరంగా ఈ మాసం చాలా చక్కగా ఉంది. ఎవరైనా హ్మ్. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే గనక కెరియర్ పరంగా చాలా బావుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే పదోన్నతులు వస్తాయి. హ్మ్. అయితే పదవింటికి అధిపతి అయిన శని తిరోగమనంలో ఉన్నాడు. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. బాగుంటుంది కానీ కొంచెం శ్రమ. శని ఎక్కువ శ్రమకారకుడు. శ్రమనే హ్మ్. ఇస్తాడు. అయితే వీళ్ళు చేసేదానికన్నా కొంచెం ఎక్కువ ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు సాధిస్తారు. హ్మ్. తర్వాత ఏవైనా ఎగ్జామ్స్ అవి అపియర్ అయిన వాళ్ళు కనుక హ్మ్. ఆహ్, సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతున్నది. శుక్రుడు మరియు కేతువు కూడా ఈ గ్రహాలు 2 మాసం ప్రారంభంలో 5వ ఇంట్లోకి వెడుతున్నారు. హ్మ్. ఈ రాశి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే వాళ్ళు కుజుడికి ప్రభావితం అవుతున్నారు. హ్మ్. కుజగ్రహం అంటే మనకి తెలిసిందే కదా! చదువులో ఏకాగ్రత లోపిస్తుంది. హ్మ్. అంటే విద్యార్థులకి. అదే ఉద్యోగస్తులకు కానీ, మిగతా వాళ్ళకేంటంటే హ్మ్. ఏకాగ్రత లోపిస్తుంది. చదువులో కానీ, కెరియర్‌లో కానీ ఏకాగ్రత అనేది లోపిస్తుంది. లోపిస్తుంది. తర్వాతేంటంటే సాంకేతిక పరమైన సమస్యలు అంటే టెక్నికల్‌గా ఉన్న జాబ్ చేసే వాళ్ళకి, వాళ్ళకి అందులో కొంచెం ఓకే. సమస్యలు తలెత్తే అవకాశం హ్మ్. ఉంటుంది. హ్మ్. అయితే వీళ్ళకి ఎవరైనా స్నేహితుల ద్వారా అంటే టెక్నికల్‌గా ఉన్న కెరియర్ పరంగా ఓకే. కానీ విద్యార్థులకు గాని, వీళ్ళు మిగతా వారికి గాని స్నేహితుల వల్ల కొంచెంగా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. హ్మ్. చదువులో ఆటంకం కలిగించొచ్చు. లేదా ఉద్యోగంలో ఆటంకం కలిగించొచ్చు. హ్మ్. అంటే యజమానుల ద్వారా కాదు. హ్మ్. స్నేహితుల ద్వారా హ్మ్. ఆటంకాలు కలిగే అవకాశాలు కనపడుతున్నది. అయితే ఆహ్, మొదట్లో అంటే వీరు ఎక్కువగా బృహస్పతి ఆరాధన చదువుకుంటే హ్మ్. తప్పి కొంచెం తప్పించుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే. ఆహ్, తదుపరి ఈ ఈ విద్యార్థులకి బృహస్పతి అంటే గురువు కదా! వారి హ్మ్. యొక్క ఆరాధన చేస్తే వీరికేంటి ఉద్యోగస్తులకైతే దాన్ని దాటుతారు. ఆహ్, విద్యార్థులకైతే ఎవరో ఒక గురువు ద్వారా అంటే ఉపాధ్యాయుల ద్వారా హ్మ్. వీరికి ఆ ఆటంకాన్ని తొలగే అవకాశం కనబడుతోంది. హ్మ్. అయితే 6వ ఇంటి అధిపతి అయిన శుక్రుడు సెప్టెంబర్ 10వ తారీఖున తన సొంత ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. హ్మ్. దానివల్ల ఏంటవుతుందంటే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఓకే. ఆహ్, మార్చి అంటే మార్స్ 2వ ఇంట్లో ఉంటాడు. హ్మ్. హ్మ్. మార్స్ ఎప్పుడైతే 2వ ఇంట్లోకొచ్చాడో వాళ్ళకి ఒక రకమైన చేదు అనుభవం జరుగుతుంది. అంటే ఓకే. ఒత్తిడి మీద ఒత్తిడి కలుగుతోందనమాట వీళ్ళకి. హ్మ్. హ్మ్. తర్వాత ఏమిటవుతుందంటే ఆహ్, ఈ ఒత్తిడిల వల్ల సొంత వాళ్ళే వీళ్ళని కించపరిచేలాగా ఉంది. ఓకే. ఉద్యోగంలో బాగుంది. బృహస్పతి సహాయం చేస్తాడు. విద్యార్థులకి బృహస్పతి సహాయం హ్మ్. చేస్తాడు. కానీ కుటుంబ పరంగా కొంచెంగా గొడవలు కనపడేటట్టుగా ఉన్నదనమాట. ఓకే. అయితే ఆహ్, వీళ్ళు కనుక మాట మంచితనంతో కనుక ప్రవర్తించినట్టయితే, హ్మ్. కోపమొచ్చినా అణుచుకొని, ఓర్పుతో కనుక ఉన్నట్టయితే, శత్రువులు మిత్రులవుతారు. గొడవలు తగ్గుముఖం పడతాయన్నమాట. ఓహ్! తర్వాత ఇదే మాట వీళ్ళు ఈ మాసమంతా అలవాటు చేసుకోవాలి. హ్మ్. తర్వాత వీరికి ప్రేమ వ్యవహారం కానీ, లేదా పెళ్లి వ్యవహారాలు కానీ ఆహ్, అటు ఇటుగా ఉన్నట్టయితే కనుక శుక్రుడిని పూజించినట్టయితే, శుక్ర జపం చేసుకున్నట్టయితే హ్మ్. బాగుంటుంది. తదుపరి వీళ్ళకేంటంటే ఆరోగ్యపరంగా వీటికి ఎటువంటి ఇది లేదు. ఓకే. ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. బావుంటుంది. హ్మ్. కుటుంబంలో అయితే గొడవలు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్యం బానే ఆరోగ్యపరంగా ఉంటుంది. బానే ఉంది. హ్మ్. డబ్బు పరంగా గూడా అంతంత మాత్రంగా ఉన్నదనమాట. ఓకే. అయితే వీళ్ళకి ఇష్టమైన ఒక వ్యక్తి కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ వీళ్ళకి అత్యంత ప్రియమైన వ్యక్తి ద్వారా వీళ్ళకి ఒక రకమైన చేదు అనుభవం అనేది ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయన్నమాట. ఓకే. అయితే సెప్టెంబర్ 16వ తారీఖున సూర్యుడు తన సొంత ఇంట్లోకి తన సొంత ఇంట్లోకి వెళ్ళి సెప్టెంబర్ 23 వరకు అక్కడ
ఉండడం జరుగుతుందన్నమాట. ఉమ్, ఉమ్, దాని ద్వారా ఏంటొస్తుంది అంటే ఆర్థిక పరిస్థితిలో ఒక శుభవార్త వినడం జరుగుతుందన్నమాట. ఉమ్, తర్వాత సంతాన పరంగా మంచి లాభసాటి కనబడుతుంది. అంటే ఉమ్, సంతాన పరంగా వీళ్ళకి సౌఖ్యం కలుగుతుంది. ఓకే. తరువాత రాహువు మాసాంతంలో 11వ ఇంట్లో ఉండడం వల్ల, ఉమ్, శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల ఉమ్, ఏదైనా వీళ్ళు ఆర్థిక సమస్యలు గాని, అప్పులు గాని జయించే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తర్వాత బృహస్పతి వీరికి బాగా అనుకూలిస్తాడు గురుడు. ఉమ్, ఉమ్, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేస్తాడు. తర్వాత ఏమవుతుందంటే వీరికి ఆహ్, ఏమని పరిహారం చెప్పడం జరిగిందంటే ఇవన్నీ తప్పించుకోవటానికి చెప్పండి. శుక్రవారం నాడు దుర్గాదేవికి ఎర్ర మందార పూలతో పూజించి, ఉమ్. ఎర్రని పండుని కనుక నివేదించినట్లయితే ఈ చిన్న చిన్న ఈ ఏవైతే గ్రహాలు సమస్యలు చిన్న ఉన్నాయో వాటి చిన్న నుంచి బయటపడవచ్చు. బయటపడే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులైతే కలగట్లేదు. ఉమ్, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కెరియర్ పరంగా కానీ, విద్యార్థులకి చదువు పరంగా గానీ ఉమ్. బాగుంటుంది. రైట్. ఇది చెప్పదగిన సూచన. రైట్. చాలా చక్కగా చెప్పారు. మొత్తానికి అదండి వృషభ రాశి వారికి కూడా మాసం అంతా కూడా చాలా చక్కగా ఉంది. పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. కాస్త మీకు బాగా సన్నిహితులుగా ఉన్న వాళ్ళతో ఏమైనా చిక్కులొస్తాయేమన్నా ఆలోచించుకోండి. కాస్త జాగ్రత్త వహించండి. ఏదేమైనప్పటికీ పరిహారం చేసే ముందు జాతకాల్ని పరిశీలించుకోండి. పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలుంటాయి. ఎందుకంటే జాతకం చూసి మనం దానికి తగ్గ పరిహారం చేసుకుంటే ఫలితాలు బావుంటాయి. జాతకాలు మీరు రఘుప్రియ గారి దగ్గర పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.